హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనీస్ కిచెన్ వ్లాగ్. అసలు మ్యాటర్ ఏంటో చెప్పే ముందు నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంది మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీలో ఎంతమందికి బ్రెడ్ హల్వా అంటే ఇష్టం అండి? కామెంట్ చేసేయండి. చాలా 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 సింపుల్ ప్రాసెస్తో చేసుకోవచ్చు ఈ బ్రెడ్ హల్వా. అందుకోసం ఒక ప్యాకెట్ బ్రెడ్ని అయితే తీసుకోవాలి. సైడ్స్ అంతా కట్ చేసుకొని అలా పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని కడాయిలో షుగర్ వేసుకొని అందులో వాటర్ పోసుకొని మెల్ట్ చేసుకోవాలి. మెల్లిగా కలుపుకుంటూ ఎక్కడ ఉండలు కట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్లో అయితే షుగర్ పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక యాలకుని తీసుకొని దంచుకొని ఆ షుగర్ పాకంలో అయితే కలుపుకోవాలి. ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది. మీకు లేదంటే ఆప్షనల్. పాకం అయితే మంచిగా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని తీసుకొని ఇంకొక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని వేపుకోవాలి. ఫ్రై చేసుకునే ప్రాసెస్లో అయితే మంట హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతుంది. లో టు ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం అన్నిటిని ఒకేసారి కాకుండా ఒక్కొక్క బ్యాచెస్గా వేసుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే మొత్తం మంచిగా ఫ్రై అవుతాయి. వేపుకునే ప్రాసెస్లో అయితే మనం పక్కనే ఉండి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అలా పక్కకి వెళ్ళినా అవి మాడిపోతాయి. మంచిగా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్ చాలా సింపుల్. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ షుగర్ పాకంలో అయితే ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నిటిని అందులోకి వేసుకొని షుగర్ పాకం అంతా పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. మంచిగా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు అయితే కొంచెంగా వేసుకొని కలుపుకోవాలండి. అన్ని ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే కిస్మిస్, జీడిపప్పు, బాదం అన్నీ దంచి వేసుకుంటున్నాను. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ టిక్స్తో బ్రెడ్ హల్వా రెడీ. మీరైతే ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రిపేర్ చేసిన ఈ బ్రెడ్ హల్వాకి రివ్యూ చేసేద్దాం వచ్చేయండి.